వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము జుబ్లీస్లో ఉప ఎన్నికలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉప ఎన్నికలలో కూడా ఇక్కడ మనం జుబ్లీస్ ఒక బస్తీ దగ్గర ఉన్నాము. ఒక అపార్ట్మెంట్ కూడా, ఈ అపార్ట్మెంట్ అనేది ఎన్నికల కమిషన్ దగ్గర ఎంతో సంచలనం సృష్టిస్తున్నది. అంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ఓట్లు ఇక్కడి వాళ్ళు కాదు, కొట్టేసిర్రు, కొట్టవేయబడ్డాయి అని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే దొంగ ఓట్లతోటి ఇక్కడ సృష్టిస్తున్నారని కొంతమంది, కొన్ని ఓట్లు కొట్టేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది ఒక్కరిపైన ఒకరు కూడా ఆరోపణలు, అంటే ఇరు పార్టీలు కూడా, అంటే అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, చేసుకోవడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ జుబ్లీస్ నియోజకవర్గంలోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, సంకృతి అపార్ట్మెంట్ దగ్గర మనం ఉన్నాము. అంటే ఇక్కడ దాదాపుగా 15 ప్లాట్లు ఉన్నాయి. ఈ 15 ప్లాట్లలో కూడా దాదాపుగా ఒక 50 మంది వరకు ఇక్కడ ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ 43 ఓట్లు మాత్రం ఏదో దొంగలించిర్రు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు అయితే మనకి నిలబడ్డాయి, వినిపిస్తున్నాయి. అంటే ఎవరు చూసినా కానీ ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా ఈ అపార్ట్మెంట్లో ఉండే ఓటర్ల గురించి కూడా ఎన్నికల కమిషనర్ కూడా వాళ్ళు కంప్లీట్ చేయడం అనేది అయితే జరిగింది. మరి ఈ అపార్ట్మెంట్లో మరి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ లెవెల్? అంటే కొంతమంది చెప్తున్నారు ఇది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మీకు ప్లాట్ నెంబర్ దగ్గర కూడా మనం ఇక్కడ ఉన్నాము. సంకీర్తి అపార్ట్మెంట్ దగ్గర 8-3-23-1/1/60/B అని చెప్పేసి ఇక్కడ క్లుప్తంగా రాయడం అనేది అయితే జరిగింది. అంటే ఇంతమంది ఇక్కడ ఉంటే ఇక్కడ 43 ఓట్లు ఇక్కడ చోరీ చేయబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు సంబంధించి ఎన్నికల కమిషనర్ కూడా కంప్లీట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. అంటే మరి ఈ అపార్ట్మెంట్ ఓన్లీ ఇది ఎందుకు ఇక్కడ టార్గెట్ అంటే ఇంకో విధంగా కూడా చూస్తున్నాం. మళ్ళీ ఇంకో ఏరియాలో కూడా 23 ఓట్లను కూడా ఇదే విధంగా చేసిర్రు అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకులు ఇలాంటి అవుటికి పాటు పడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కంప్లీట్ చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, అదిరిచి బెదిరించి కూడా ఇక్కడ ఓట్లు తనకపోయే ప్రయత్నం కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అంటే మాట్లాడుకుంటున్న ముచ్చట్లు బయట. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ మనం ఈ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా 15 ప్లాట్లు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ జుబ్లీస్ ఏరియా విషయానికి వచ్చేస్తే ఇక్కడ దాదాపు 4 లక్షల పైగా ఓటర్లు ఉంటారు. మరి 2 పార్టీలు మాత్రం తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ పోటీలో ఉండవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది టాక్ చేయడం అనేది అయితే జరుగుతున్నది. ప్రధానంగా అయితే కాంగ్రెస్ సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి ఈ 2 పార్టీలకు మాత్రం సంబంధించిన వాళ్ళ నాయకులు మాత్రం కూడా ఇక్కడ రావాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ పోటీలో ఉన్నారని చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు, కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇందాక నుంచి చెప్పాను, అది చాలా మంది వచ్చి చెప్పాను. సార్ ఎట్లా చూస్తారు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో లేని వాళ్ళే ఇక్కడ అని చెప్పేసి లేరు, 100% అయితే లేరు, ఇక్కడ లేరు. వాళ్ళంతా ఫేక్ ఓట్లే. ఈ అపార్ట్మెంట్లో పాపం కొత్తగా వచ్చారు వీళ్ళు ఇక్కడికి. మొత్తం ఇది కట్టి కూడా 1.5 ఇయర్ అంతే. అందరూ దీని అంతా ఉండి ఎవరు చేయిస్తున్నారు ఎవరంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మరి ఫేక్ ఓట్లు అంటే ఏదో పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక 40 ఓట్లు అన్నారు, ఇంకో దగ్గర ఇంకో పార్టీ వాళ్ళు ఒక 50 ఓట్లు చేయిస్తారు. ఈ 40 ఓట్ల తాలూకా లిస్టు ఇది ఫేక్ ఓట్లు, పలానా పేర్లు ఇచ్చామని చెప్పి వాళ్ళ ఐడి కార్డులు అవన్నీ వాళ్ళు రెడీ చేసుకొని రేపు పోలింగ్ బూత్ ఎక్కడో ఉన్న దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అడగనందుకు లేదు కదా, ఐడి కార్డు చూపిస్తారు, ఓటేస్తారు. దాదాపుగా ఈ అపార్ట్మెంట్ లో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? మీకు ఇక్కడ 15 ఫ్లాట్లు, 15 ఇంటూ మీరు 5 మెంబర్స్ వేసుకున్నా సరే 75-80 మెంబర్స్. కానీ వీళ్ళకి ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి. ఎక్కడెక్కడో ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఉండరు, అక్కడికి వెళ్ళి వేస్తారు వీళ్ళు. కానీ ఇక్కడైతే లేవు వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం 80 మెంబర్స్లోనే ఒక 15 మందికి ఎంతమందో ఓట్లు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడైతే బూత్ ఉందో, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అయితే అక్కడికి వెళ్ళి వేస్తారు. ఒకవేళ లేదు బయట ఎక్కడనేది తర్వాత ఎలక్షన్లో వేస్తారు. ఇంత చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఉండే ఏరియాలని ఇలాంటి ఓట్లు దన్నకపోతున్నారు, లేకుంటే ఓట్లు కొట్టేస్తున్నారు, ఓట్లు ఎక్కువగా చేయిస్తున్నారు అని చెప్పేసి చోరీ ఓట్లు చేస్తుంటే మరి దాని మీద మీ స్పందన ఎట్లుంటుంది చెప్పండి. మీరు ఒకటే అండి, ఆధార్ కార్డు లింక్ పెడితే తెలిసిపోద్ది, పెట్టమనండి. మరి ఆధార్ కార్డు లింక్ అన్నది ఎప్పుడో అన్నారు, ప్రభుత్వం అంతా కూడా ఆధార్ కార్డు లింక్ అన్నది పెట్టారు అనుకో,
మీరు ఒకసారి వేసావు అనుకోండి, తంపు వేసావు అనుకోండి, తెలిసిపోద్ది కదా పలానా దగ్గర ఓటు వేసావు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు ఉదాహరణ అండి, ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఎలక్షన్ ఒకసారి జరుగుతుంది, ఆంధ్రాలో ఒకసారి జరుగుతుంది. 60-70% కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఏపీ అంటే గుంటూరు కృష్ణా జిల్లా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఓటేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఓటేస్తున్నారు. రెండు దిక్కుల అంటే ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంటుంది మరి వాళ్ళకి? అక్కడ ఉంటుందా? ఎక్కడ ఉండేయండి, ఆధార్ కార్డు లింక్ పెట్టలేదు కదా మీకు. ఐడి ప్రూఫ్ ఏదో చూపించా, ఆధార్ కార్డు చూపిస్తారు కానీ దాన్ని తంపు తీసుకోవాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డుకి తీసుకుంటున్నారు కదండి ఆధార్ కార్డు లింకు, మరి దీనికి ఎందుకు తీసుకోవట్లేదు? దానికంటే ఎందుకు, ఇది మన ట్రైన్లో జర్నీ చేస్తుంటే టికెట్కి ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటేనే మీకు ఇది అంటున్నారు. అంటే చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకోవచ్చా ఈ ఉప ఎన్నికల్లో? అయితే ప్రతిసారి అండి, ఉప ఎన్నికలే కాదు డైరెక్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ వేస్తారు, అక్కడ వేస్తారు. పక్క నియోజకవర్గంలో ఉంటది, ఎంతసేపు ఇక్కడ ఉదయం వేస్తారు, మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి వేస్తారు, ఎంతసేపు. ఇది పరిస్థితి. స్థానికులు చెప్తున్న మాటలు. అంటే ఇంట్లో దాదాపుగా ఈ అపార్ట్మెంట్లో ఒక 70-80 మంది ఉండే అపార్ట్మెంట్ ఇది. సో ఇక్కడ 15 ప్లాట్లు ఉంటాయి. ఈ పరిస్థితి అయితే ఇక్కడైతే చోరీ ఓట్లు అయితే జరగడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనం చూసినప్పటికైతే కానీ ఓటర్ లిస్టులో ఇక్కడ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రము ఒక 15-20 మంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మాత్రం కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు 43 ఓట్లు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది అని చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మాత్రం ఉండే వాళ్ళకంటే ఎక్కువ బయట వాళ్ళే అని చెప్పేసి ఇక్కడ ఆధార్ లింకు లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఎక్కువ 50%కు పైగానే ఇక్కడ ఏపీకి సంబంధించిన ఓటర్లు ఉంటారు, అంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో తెలంగాణలో కూడా ఓటు వినియోగించుకుంటున్నారు, ఏపీలో కూడా వినియోగించుకుంటున్నారు. అంటే వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండి వాళ్ళ అంచర్లు చేపించడంతో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరికైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ కొత్త ఓట్లను సృష్టించి ఇక్కడ నుంచి ఓట్లు వేసుకునే ప్రయత్నం, రెక్కి చేసే ప్రయత్నం కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది అని చెప్పేసి కూడా. అంటే సిటీలో ఎక్కడ చూసినా ఈ పరిస్థితి కామన్గా. అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు రావడంతో ఇంకా చాలా చోట్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకుంటే ఈ సంబంధించిన అధికారులైనా కానీ ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒక రేషన్ కార్డుకేమో ఆధార్ కార్డు లింక్ పెట్టినట్లు ఇక్కడ ఓటర్కి కూడా, అంటే ఇక్కడ ఉండే ఓటరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే ఆధార్ కార్డును లింక్ చేస్తే మాత్రం ఆయన ఇంకో దగ్గర వేసే ఆస్కారం ఉండదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఓట్ల రిక్కింగ్ అయితే భారీగా జరిగే అవకాశం ఉంది ఎన్నికల్లో కూడా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా దొంగ ఓట్లు వేయించుడు ఒక ఎత్తు అయితే, ఇలాంటి లేని వాళ్ళని కూడా బయటికి వెళ్ళి తీసుకొచ్చి కూడా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఈ ఇంట్లో ఉంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళకు ఓటర్ని ఇక్కడ సృష్టించి ఇక్కడ ఈ స్థానికుడే అని చెప్పేసి ఇక్కడ ఓటరు ఐడి సృష్టించి ఆయనను ఓటు వేయించుకునే అవకాశం అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టి ఇక్కడ అధికారులే కావచ్చు, లేకుంటే ఆఫీసర్లు ఎవరైనా సరే కానీ ఎన్నికలకు సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళను వెంటనే ఇలాంటి వాటిని అరికడితే మాత్రము బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ కేసును లేవనెత్తేసి అక్కడ ఎన్నికల కమిషన్ కలిసింది. సో అంటే దీని వెనక ఉండి నాయకులు చేయిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మాకు అర్థమవుతుంది. ఏ పార్టీ అని చెప్పడానికి ఆస్కారం ఉండకుండా పోతుంది అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ చేయిస్తే ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో దగ్గర చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి జరిగితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగద్దు, ఇలాంటి చూడొద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు భారత రాజ్యాంగానికి విలువ లేకుండానే ఇక్కడ నాయకులు మాత్రం ఇక్కడ ఓటర్లను కావచ్చు బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తప్పుతో పట్టించే విధంగా ఎన్నికల్లో గెలిచే ఆలోచనలతో ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది.